అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోతుందా? రైతులతో ఒప్పందానికి చట్టబద్ధత ఏది? పైగా నత్తనడకన అభివృద్ధి. ఇక నమ్మకం ఎక్కడ? రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఆశించినంతగా జరగడం లేదా? నవ్యాంధ్ర రాజధానిగా ప్రపంచ పటంలో నిలుస్తుందని ఆశ పెట్టిన అమరావతి నేడు వివాదాలకు, జాప్యానికి నిలయంగా మారింది. గత 10 ఏళ్లుగా సాగుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదటి విడతపైనే రైతులు అసంతృప్తిగా ఉంటే, ఇప్పుడు రెండో విడత అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం దాదాపు 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అయితే 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఫ్లాట్ల అభివృద్ధి జరగలేదు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక కేటాయించిన ఫ్లాట్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ కొత్తగా భూములు అడగడం రైతులను వంచడమే అని బీసీవై పార్టీ భావిస్తోంది. సిఆర్డీఏతో రైతులు చేస్తున్న ఒప్పందాలకు సరైన చట్టబద్ధమైన రక్షణ లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అందులోనూ నిర్ణీత సమయంలో ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఉండే బాధ్యతపై స్పష్టత లేదు.